హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలా మసాలా కర్రీ అండి విత్ క్రిస్పీ పూరి అనమాట. సో దీన్ని ఈరోజు చోలా మసాలా కర్రీని కూడా పెరుగు కాంబినేషన్లో చేశాను. మాకు బాగా నచ్చిందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగలను అయితే నేను ఒక 4 గంటల ముందే నానేసుకున్నానండి. నానిన శనగల్ని కుక్కర్లోకి మార్చేసుకొని అలాగే ఒక బంగాళదుంపను కూడా పీల్ తీసేసి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం అందులోనే చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత మూసేసి మనము ఒక 4 to 5 విజిల్స్ రానిస్తే అవన్నీ చక్కగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనము కొంచెం చల్లగా కానివ్వాలి. చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని శనగలు, మనము ఉడికించుకున్న బంగాళదుంప, అలాగే పెరుగు వేసేసుకొని మనము స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని తరుక్కున్న ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి 2 బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగల పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి తగినంత. అడుగంటకుండా చూసుకోవాలండి. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. మూత మూసేసుకొని మనము మగ్గిచ్చేసుకోవాలండి. అంతే. కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఉడికొచ్చిన తర్వాత ఇందులోకి కారము, మీ టేస్ట్కి తగినంత కారము, కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ వేసుకొని చోలా మసాలా పౌడర్ వేసుకోవాలండి. అంతే. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన శనగల్ని కూడా ఇందులోకి వేసేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కారాలు ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఉడికిస్తే మన చోలా మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. లాస్ట్లో గుప్పెడంత కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుందండి. ఇందులోకి పూరి అయితే చాలా బాగుంటుంది. చపాతీ కూడా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, పూరి కూడా చక్కగా పొంగిపోయి క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. సో ఈరోజు రెసిపీ ఇదేనండి. సో ఈ చోలా మసాలా కర్రీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.